ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి బదిలీ సన్మాన సభ నాయుడుపేట మొదటి డివిజన్లో మొదటి డీఎస్పీగా పనిచేసిన ఘనత రాజగోపాల్ రెడ్డికి చెందుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డివిజన్లోని సూలూరుపేట ట్రైనింగ్ డీఎస్పీ, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది. అనంతరం డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, నా విధి నిర్వహణలో నాకు సహాయ సహకారాలు అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, నేను ఎక్కడ పనిచేసినా పై అధికారుల నుండి కింది స్థాయి అధికారుల వరకు అందరికీ ఆమోదయ యోగ్యమైన నిర్ణయాలు తీసుకున్నానే తప్ప ఏ రోజు నా ఉద్యోగం రీత్యా సొంత నిర్ణయాలు తీసుకోలేదని, దీనివల్ల ప్రజలకు మంచే జరిగింది తప్ప ఎటువంటి ఇబ్బంది ప్రజలకు కలిగే విధంగా నిర్ణయాలు తీసుకోలేదని ఆయన తెలియజేశారు. సంతృప్తించిన సభ్యులు సెన్సేషనల్ కేసెస్ కూడా తగిలాయి. నేను స్టేట్ లెవెల్ మహిళా కమిషన్ చైర్మన్ కూడా వచ్చారు. ఎక్కడే కానీ పొలిటికల్ పోయినా సరే ఒక ఎమ్మెల్యేతో కానీ ఒక మినిస్టర్తో కానీ ఒక డీజీపీతో కానీ ఒక ప్రెస్తో కానీ ఇక్కడ కూడా విమర్శలకు తావివ్వకుండా మనం చాలా జాగ్రత్తగా భయంతో చేసుకున్నాం. ఇంత పెద్ద హైవే అన్ని పోతుంటాయి కానీ ఎక్కడే కానీ మీ సహకారంతో నేను అప్పుడప్పుడు చెప్పేవాడిని. ఎక్కడే కానీ మేజర్ అలిగేషన్స్ లేకుండా అది ఈ కానిస్టేబుల్ ఇట్లా లాక్కున్నాడు, ఈ ఎస్ఐ ఇట్లా లాక్కున్నాడు, ఎక్కడ వసూలు చేశాడు అనేది కూడా ఎక్కడా లేకుండా నాకు సహకరించాలి. నేను అప్పుడప్పుడు చెప్పిన మాట అంతా విన్నారు. ముఖ్యంగా బైఎలక్షన్, ఎంత బైఎలక్షన్ అంటే ఎవరికి రాదు కూడా ఆడదు. ఎంతమంది మినిస్టర్లు ఇక్కడే, ఎక్స్ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు దాదాపు 200 మంది, ప్రజెంట్ ఎమ్మెల్యేలు 175 మందిలో 100 మంది వచ్చారు. 100 మంది ప్రతిపక్ష నాయకులు వచ్చారు. మినిస్టర్లు దాదాపు అందరూ వచ్చారు. ఒక నెల క్యాంపెయిన్ చేశారు. ఎంపీ బైఎలక్షన్ ఇక్కడే కానీ చెప్పిన వివాదం లేకుండా ఈ సహకారంతో ఎలక్షన్ కంప్లీట్ చేశాం. ఇప్పుడు తిరుపతిలో కూడా ఎంత అత్యధికంగా ఉంది, మనం ఎంత ప్రశాంతంగా అనుకుంటున్నామంటే అది మీ అందరి సహకారమే.